అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇవాల్టి నుంచి దేవీ నవరాత్రులకు సంబంధించిన ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయండి. మొదటి రోజు నుంచి 11వ రోజు వరకు ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అది కూడా కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా అమ్మవారిని సింపుల్గా ఎలా ఆరాధించాలి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను ఆల్రెడీ కలశం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి చూడండి. ఈరోజు నేను చూపించే వీడియోలో కలశం పెట్టుకుని కూడా ఇదే పూజా విధానాన్ని ఫాలో అవ్వచ్చు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటే చాలా మంచిది. మన స్తోమతను బట్టి అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజించుకోవచ్చు. అమ్మవారి ఫోటో ఒక్కటి ఉంటే చాలు. అమ్మవారి పూజ చేయడానికి ఎటువంటి భయాలు అక్కర్లేదు. అమ్మవారి మీద అపారమైన ప్రేమ, భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. ఈ నవరాత్రుల్లో 10 రోజులు కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ 10 రోజులు కూడా 10 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి 10 మంది అమ్మవార్ల అనుగ్రహం అయితే లభిస్తుంది. అందువల్ల ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారి నవరాత్రులు చెయ్యాలి అనుకుంటే కనుక ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టుకుని అలంకారం చేసుకోవాలి. గడపలకు పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి. పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజను మనం దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో నేను లలితాదేవి ఫోటో పెట్టుకున్నానండి. మీ దగ్గర దుర్గాదేవి ఫోటో ఉన్నా, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉన్నా, లేదా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఏ అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని పూజిస్తాం కదా. పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీపపు గుందులు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. నా దగ్గర అమ్మవారి విగ్రహాలు ఏమీ లేవండి. అమ్మవారి పాదాలు ఉన్నాయి. వాటినే నేను పూజలో పెట్టుకున్నాను. ముందుగా దీపారాధన చేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అంటూ నమస్కారం చేసుకోవాలి. దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ ప్రార్థిస్తాం కదా. పసుపు గణపతిని ఇక్కడ షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. వినాయకుడికి దండం పెట్టుకుని పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోండి. ఈరోజు అయితే కనుక దేవీ నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. వినాయకుణ్ణి ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజ చేశామో సేమ్ అలాగే అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజ చేయాలి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఇలా షోడశోపచార పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలతో కానీ ఎర్రటి మందారాలతో కానీ పూజిస్తే ఎంతో మంచిది. గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఇప్పుడు కుంకుమను తీసుకుని కొద్ది కొద్దిగా బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ
కుంకుమ పూజ చేసుకోవాలి. కుంకుమ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. కుంకుమను చిటికెడు కుంకుమను తీసుకుని మాత్రమే పూజ చేసుకోవాలి. ఎక్కువ కుంకుమ అమ్మవారి మీద వేసేసి పూజ చేయకూడదు. ఆ తర్వాత ఖడ్గమాల, లలితా సహస్రనామాలు, లలితా త్రిశతి ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. ఈ స్తోత్రాలు ఏమీ రాకపోయినా సరే ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు జపిస్తూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజను పొద్దున్న సాయంత్రం కూడా చేసుకోవాలి. మనం ఈ పూజను 10 రోజులు చేసుకుంటాం కాబట్టి అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఒకసారి ప్రతిష్ఠించుకున్న తర్వాత కదపకూడదు. కదపడం అంటే ఒక చోట ఉంచిన పటాన్ని మరొక చోట పెట్టడం అలాంటివి చేయకూడదు. రోజు పువ్వులు అవి మార్చినప్పుడు కొద్దిగా కదిలినా సరే అది పర్వాలేదండి. అమ్మవారి పటాన్ని మాత్రం ఒక చోట ఉన్నది అదే చోట ఉంచి పూజించుకోవాలి. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా ఈరోజు పరమాన్నం లేదా బెల్లం అన్నాన్ని నివేదన చెయ్యాలి. వీటితో పాటుగా మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ ఇవి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారికి కంపల్సరిగా తాంబూలాన్ని సమర్పించాలండి. జాకెట్టు ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, గాజులు, పూలు, దక్షిణతో సహా తాంబూలాన్ని సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత 2 పువ్వులు, అక్షింతలు చేత్తో పట్టుకుని మంత్రపుష్పం చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. ఇక్కడితో పూజ పూర్తవుతుంది. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మన కోరికలు, కష్టాలు తీర్చమని మనసారా వేడుకోవాలి. పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకుని అమ్మవారి పాదాలు పట్టుకుని మనసారా దండం పెట్టుకోవాలి. తర్వాత కుంకుమ పూజ చేసుకున్నాం కదా, కొద్దిగా తీసుకుని బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. ఒక పూట భోజనం చేయాలి. రెండో పూట సాయంకాలం పూజ అయ్యాక టిఫిన్ కానీ పాలు పండ్లు ఇలాంటివి తీసుకోవచ్చు. మనం ఈ పూజను 10 రోజులు చేస్తాం కాబట్టి 10 రోజులు కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఆహారపు అలవాట్లు పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈ 10 రోజులు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనతోనే ఎల్లప్పుడూ ఉంటాయి. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తాము. అందరూ కూడా తప్పకుండా ఈ నవరాత్రి పూజలు చేసుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి రోజు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి, ఎలా పూజించాలి, ఎలా తాంబూలం సమర్పించాలి, నైవేద్యాలు ఏమి పెట్టాలి అనే పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.